ఓకే, నమస్తే అండి. కెంగెన్ SD501 ఈ క్లీనింగ్ ప్రాసెస్ మనం ఇప్పుడు చేస్తున్నాము. అది ఎలా చేయాలో చెప్తాను. చేసే ముందు మనకు కొన్ని వస్తువులు సమకూర్చుకోవాలి. ఒకటి CPU, రెండవది సిట్రిక్ పౌడర్ ప్యాకెట్, ఇది కెంగెన్ మిషన్ వచ్చినప్పుడు వస్తుంది. తర్వాత ఒక చిన్న థ్రెడ్, ఇది కట్టుకోవడానికి. ఆ తర్వాత ఈ కెంగెన్ ఏదైతే ఫ్లెక్సిబుల్ పైప్ ఉందో, ఈ పైపు హైట్కి సరిపడా నేను 2 డ్రమ్స్ తీసుకున్నాను. ఈ హైట్కు సరిపడా మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు. ముందుగా మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ కెంగెన్కి ఉన్నటువంటి పవర్ను మనం కనెక్ట్ తీసేయాలండి. దీన్ని డిస్కనెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో మనము దీని యొక్క చివరి భాగం కూడా ఇట్లా మునిగేటట్టు ఫ్లెక్సిబుల్ పైప్ ఒకటి, తర్వాత బ్యూటీ వాటర్ పైప్ను కూడా మనం తీసుకొని ఈ ఫ్లెక్సిబుల్ పైప్ అండ్ గ్రే పైప్, బ్యూటీ వాటర్, తర్వాత మనకు కెంగెన్ నుంచి వచ్చేటువంటి వాటర్ పైప్, ఈ రెండు కూడా ఈ గ్లాస్లో దాని యొక్క చివరి భాగం అడుగు భాగం దాకా పోయేలాగా చూసుకొని ఒక థ్రెడ్ తీసుకొని మనం ఇలా కట్టేయాలి. ఇప్పుడు ఇలా థ్రెడ్తో మనం బ్యూటీ వాటర్ తర్వాత కెంగెన్ వాటర్ను ఇట్లా ఒక గాజు గ్లాస్లో మనం ఇట్లా మునిగే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఇది మెయిన్ ఫిల్టర్ అండి, దీంట్లో లాక్ ఉంటుంది. దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. ఇది లాక్ తీసేసి ఈ మెయిన్ ఫిల్టర్ను బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఓ రింగ్స్ అని ఉంటాయి, 1, 2. ఈ 2 రాలేదు కాబట్టి దీంట్లో మనం చిటికెన వేలుతోని మనం పెట్టి ఇలా తీసుకోవచ్చు. ఇలా ఓ రింగ్ అండి. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, అది కూడా బయటికి తీసేసి దీన్ని పెట్టేయాలి. దీన్ని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత CPU తీసుకోవాలి. దీనికి కూడా ఓ రింగ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఉన్నాయి. ఇలా CPUను ఓపెన్ చేసి మనం ఈ సిట్రిక్ పౌడర్ ఇది చివరి భాగంలో కట్ అయి ఉంటుంది. ఈ పౌడర్ని అంతా కూడా మనం ఈ CPUలో పోసేయాలి. ఇలా కంప్లీట్గా పోసేసి మళ్ళీ దీనికి ఈ మూత పెట్టేసేయాలి. పెట్టేసి ఒకసారి అటు ఇటు షేక్ చేయాలి. షేక్ చేసి ఈ చిన్న రంధ్రం పెద్ద రంధ్రం ఇవి కరెక్ట్గా దాంట్లో సెట్ అయ్యేటట్టు ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఒకసారి మనం ఇట్లా గుండ్రగా తిప్పితే అది తిరగలేదనుకోండి, లాక్ అయినట్టు. అదేవిధంగా మళ్ళీ ఈ లాక్ పెట్టేయాలి, ఇన్స్టాల్ చేసేటట్టు. ఇక్కడ గుర్తుంటుంది, దాన్ని చూసుకుంటూ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మనం మోటార్ వేస్తాం. కెంగెన్ పవర్ అనేది తీసేసాం. ఇప్పుడు మళ్ళీ మోటార్ వేస్తున్నానండి. చూడండి ఒక్కసారి. ఇప్పుడు దీంట్లో వాటర్ వస్తాయి. అది ఓకే. ఇప్పుడు మోటార్ వేసాను. మనం సిట్రిక్ పౌడర్ నింపింది ఇదంతా కూడా పైపు ద్వారా ప్లేట్స్ నుంచి బయటకు వస్తుంది. ఆ గ్లాసును గమనించవచ్చు. ఇది ఒక హాఫ్ గ్లాస్ వరకు రాగానే చూడండి వస్తుంది. హాఫ్ గ్లాస్ రాగానే మనం ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇట్లా చేసిన తర్వాత ఇది ఇట్లాగే ఒక 6 గంటల వరకు దీన్ని ఇలాగే కదలకుండా ఉంచాలి. ఓకే, మనం కెంగెన్ SD501 ఈ క్లీనింగ్ స్టార్ట్ చేసాము. 6 గంటల అయిపోయింది. 6 గంటల తర్వాత దీన్ని మనం ఎలా తీయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనము ఏదైతే బ్యూటీ వాటర్ అండ్ కెంగెన్ పైపును ఒక తాడుతో కట్టేసామో ఆ తాడును మనం మెల్లిగా తీసేసి అందులోంచి బ్యూటీ వాటర్ పైపును మనం ఇట్లా ఒక సింక్లో పడే విధంగా, ఎందుకంటే ఈ నీళ్లు వేస్ట్గా వెళ్ళిపోవాలి. అదేవిధంగా కెంగెన్ పైపును కూడా అలా సింక్లో పడేటట్టుగా పడేశాను. ఇప్పుడు ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు నేను బయట పడేశాను. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే CPU ఉన్నప్పుడే ముందు స్టెప్ ఏంటంటే ఈ మోటార్ను ఆన్ చేయాలి. కెంగెన్కి మాత్రం కరెంట్ ఇవ్వద్దు. అయితే ఇప్పుడు ఈ CPU ఉన్నప్పుడే ఒక 10 లీటర్లు మనము వేస్ట్గా తీసేయాలి. అందుకోసం
మనకు ఆర్ఓలో 10 కంటే ఎక్కువ ఉండవు కాబట్టి, చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒక వాటర్ బబుల్ తీసుకున్నాను. ఈ కెంగన్కి వచ్చే పైపును ఈ బబుల్లో పెట్టాను. ఇలా ఈ వాటర్ ఇట్లా కెంగన్ పైప్ ద్వారా, తర్వాత బ్యూటీ పైప్ ద్వారా, అంటే 2 పైపుల ద్వారా కూడా ఈ వాటర్ వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, 2 కూడా ఇట్లా 10 లీటర్లు మనం వేస్ట్గా తీసేయాలి. ఇప్పుడు మనం ఏదైతే సిపి ఉండగా ఒక 10 లీటర్లు వేస్ట్గా తీసేసామో, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లాక్ను ఇన్స్టాల్ చేసి, లాక్ తీసేసి ఈ సిపియును బయటికి తీసేయాలి. తీసిన తర్వాత మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఓరింగ్స్ అంటే 2 రబ్బర్స్ ఉన్నాయా లేదా గమనించాలి. దీని రబ్బర్స్ దీనికే ఉన్నాయి కాబట్టి మనం దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మనం మెయిన్ ఫిల్టర్ను మళ్ళీ ఫిట్ చేస్తాం. ఇక్కడ దీనికి కూడా ఓరింగ్స్ 2 ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఉన్నాయి. దీన్ని ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి అటు ఇటు తిప్పితే అది తిరగకుంటే ఓకే, లాక్ అయినట్టు. తర్వాత దీన్ని ఇన్స్టాల్ మళ్ళీ చేయాలి. లాక్ దీన్ని ఇన్స్టాల్ చేసేసి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే కెంగన్కి ఇప్పుడు మనం పవర్ ఇస్తున్నాం. అంటే 10 లీటర్ల తర్వాత కెంగన్కి మనం ఇప్పుడు పవర్ ఇస్తున్నాం. పవర్ ఇచ్చిన తర్వాత ఇట్లా మనము ఒక 2 లీటర్లు బ్యూటీ వాటర్ తీయాలి. ఆ తర్వాత 2 లీటర్లు కెంగన్ వాటర్ తీయాలి. తీసిన తర్వాత ఇక మనము దాన్ని వాడుకోవచ్చు. ఇట్లా మనం కనుక ఒక 45 డేస్ లేదా 2 నెలలకు ఒకసారి మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ కనుక చేసినట్టయితే మనకు కెంగన్ నుండి 3 ప్రాపర్టీలు, యాంటీ ఆక్సిడెంట్, ఆల్కలైన్, తర్వాత మైక్రో క్లస్టర్, ఈ 3 ప్రాపర్టీలు మనకు చాలా చక్కగా వస్తాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అందుకే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు మళ్ళీ నేను కెంగన్ బటన్, తర్వాత ఇది మోటార్ ఆన్ చేశానండి. ఇక్కడ మనకు స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు బ్యూటీ వాటర్ 2 లీటర్లు తీస్తాను. ఇక్కడ బ్యూటీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ బ్యూటీ వాటర్ అనేది మనం ఇప్పుడు తీస్తున్నాం. ఇప్పుడు బ్యూటీ వాటర్ వచ్చేసి ఒక 2 లీటర్లు మనం తీస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు బ్యూటీ వాటర్ 2 లీటర్లు అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్యానల్ దగ్గర నేను మళ్ళీ కెంగెను నొక్కేస్తున్నా. ఇప్పుడు ఇలా కెంగెన్ మళ్ళీ ఒక 2 లీటర్స్ తీసేయాలి. ఇక ఆ తర్వాత మనం వాటర్ వాడుకోవచ్చు. మనకు 3 ప్రాపర్టీస్ కూడా చాలా చక్కగా వస్తుంది. మెషిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ. ఈ రకంగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ.